బాగున్నాం. 10 నెలలు పూర్తయిపోయింది. ఈ 10 నెలల టీడీపీ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం? టీడీపీ గవర్నమెంట్ అనే కాదు, కూటమి తరపున అన్నీ బాగానే జరుగుతున్నారు. వాళ్ళ జనాలకు తిండి బట్ట ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారు. మేము కూడా అందుకు సహకారం, మాకు కూడా అదే ఇష్టం. ఈ రాజకీయం ఏమో అవసరం లేదు. జనాలకు తిండి బట్ట లోటు లేకుండా ఈ రోడ్డు నీళ్లు ఇవే కదా కావాల్సింది. సో మంచి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు. నా గొంతు బాగాలేదు ఏమనుకోవద్దు. చేస్తారంటే చేస్తారు. నమ్మకం ఉంది మీకు? ఎందుకంత నమ్మకం అంటే? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫామ్ అయ్యారు, ఇంతకుముందు ఓడిపోయారు. వాళ్ళ తప్పులు వాళ్ళు అది ఏమో మనకైతే తెలియదు. కాకపోతే ఇప్పుడు చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. జనాలకు మంచి చేస్తున్నారు, పర్వాలేదు. మరి మే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 వేస్తారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు. అదేమో మనకు తెలీదు, కాకపోతే చేస్తున్నారు, మంచినే అమలు చేస్తారంటే చేస్తారు. మేడం మీరు చెప్పండి, పథకాలను అమలు చేస్తారా అంటే? చేస్తారు, నమ్మకం అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితనం కూడా బాగానే ఉంది. ఆయన కూడా జనాలకు మంచి చేయాలని ఆయన ముఖ్య ఉద్దేశమే అది. వచ్చారు, ఆయన కూడా కష్టపడి గెలిచారు. ఆయనతో పాటు ఎంతమందిని గెలిపించుకున్నారు. గెలిచాక పని చేస్తున్నారా అంటే? చేస్తున్నారు. ఓకే, మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది మేడం, ఎలా ఉండొచ్చు? బాగుండాలని ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? మంచి చేస్తారు, మంచిదే, మాకు చాలా మంచిదే అనిపిస్తుంది. ప్రభుత్వం అయితే అమలు చేస్తామంటుంది, మీ వరకు మీరు ఏమనుకుంటున్నారు? బాగానే ఉందండి. రోడ్లు కూడా బాగానే వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కూడా బాగా వేసారు. ఓకే, మరి పథకాల గురించి మాట్లాడుకుంటే జగన్కి మించిన సంక్షేమం చేస్తామని చెప్పింది ప్రభుత్వం, అమలు చేస్తుందా అంటే? చేస్తుందంటే చెయ్యాలి. ఓకే, చేస్తారని నమ్మకం మీకుందా? నమ్మకం ఉంది. ఇంతవరకు వచ్చారు కాబట్టి కూటమి గురించి చెయ్యాలి కంపల్సరీగా. అందులో మోడీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేయవలసిందే. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉందండి. బాగానే ఉంది, పనులు బాగా చేస్తారు. అవునవును, పంచాయతీ శాఖ మొత్తం అంతా అయిందే కదా, అన్నీ బాగానే ఉన్నాయి. ఫైనల్గా ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం ప్రస్తుతం బాగానే ఉందండి. టీడీపీ గవర్నమెంట్ మంచి అంత. ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది, ఎలా ఉండొచ్చు ఫైనల్గా? ఈ సంవత్సరం అయింది కదండి, ఇంకో సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి కదండి. ఈ మూకమ్మడి పార్టీ కాబట్టి అంటే ఏ పార్టీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకు మధ్యలో వీళ్ళు కంటిన్యూ చేశారనుకోండి, పరిపాలన బాగానే ఉంటుంది. మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ అని మళ్ళీ బీజేపీ అని వీళ్ళు ఏమన్నా పేజీలు పెట్టుకుని ఉంది, మెజార్టీ ఉంది. సో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజలు మంచి జరగాలని కోరుకుందాం, అంతే. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల అభిప్రాయంలో బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే ఏ విధంగా? అంటే ఇదివరకు అసలు ఏం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళు అన్నీ అదని ఇదని చాలా చెప్తున్నారు కదా. అదే ఉద్యోగాలు ఫ్యాక్టరీలు వస్తాయి అది ఇదని చెప్తున్నారు. అదొకటి ఇదివరకు కొన్ని అరాచకాలు జరిగినాయిగా. ఇదే ఊరు ఇక్కడే తెనాలి దగ్గర అదేదో పాపనే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కనుక ఆ ప్రభుత్వానికి డోర్ డెలివరీ చేశారు. అదొకటిను ఇక్కడ ఇదేదో బాపట్ల దగ్గర ఎక్కడ పాపను తమ్ముడిని ఇదే. సో ఏదైనా కానీ గత ప్రభుత్వం తీరు నచ్చకే ప్రజలైతే జగన్ ఓడించారు. సో జగన్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నాను అన్నారు. ఇంకా కనపడలే, ఇంతవరకు కనపడద్దని భ్రమతోనే ఉన్నారు. సో రేపు మే నెల నుంచి ఒక్కొక్కరికి అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. అవును అంటున్నారు. 9 నెలలు అయింది. చూస్తాం, చూడాలి మంచి జరగాలి. చేస్తారా అంటే? మరి చేస్తారని నమ్మకం ఉంది. నమ్మకం ఉండాలి, మంచిగా చేయాలని కోరుకున్న ప్రజలకి. మీ అభిప్రాయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అన్నారు, సో ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉంది. ఓకే, ఆయన గెలవడమే కష్టం నుంచి ఆయనతో పాటు గెలిపించాడు. ఆయన ఇప్పుడు కొంచెం దూరం ఆలోచించాడు కనుక పని చేస్తున్నారా అంటే? అదే చెప్తున్నాడు కదా, 9 నెలలు. సో ఫైనల్గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఇప్పటివరకు బాగానే ఉందండి. ముందు ఎలా ఉంటుంది అనేది ఇదే ప్రజలు ఆశపడుతున్నారు. మంచిగా చేయాలని ప్రజలు మంజారం 10 నెలలు పూర్తయింది సార్. ఈ 10 నెలల పరిపాలన మీద పర్వాలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో చేయాలని కూడా కోరుకుందాం. జగన్కి చంద్రబాబు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఏముంది, సీనియరే కదా ఎంత అనుకున్నా. అది ఎవరు కాదనలేదు సీనియారిటీ అనేది, అది ఓకే. వాళ్ళిద్దరి మధ్య పరిపాలన విధానంలో కానీ
మీరు అబ్జర్వ్ చేసిన తేడాలు ఏమైనా ఉన్నాయంటే? డెవలప్మెంట్ కోసం చూస్తుంటాడు. టెంపరీ స్కీమ్స్ ఏదో జనాన్ని ఓటు బ్యాంక్ కోసం ఏదో చేయటం అలాంటివి చేయకుండా ఓకే, లాంగ్లీ డెవలప్మెంట్ కోసం చూస్తుంటాడు. సో డెవలప్మెంట్ చేస్తారు, జగన్కి మించిన సంక్షేమం చేస్తారని 164 సీట్లు ఇచ్చారు ఈ ప్రజలు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా అంటే ఈ ప్రభుత్వం? చూద్దాం, లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా చేసిందో చూసాం కదా. వాళ్ళు కూడా వాళ్ళ మీద ప్రజల్లో వాళ్ళ అభిమానం ఉంటే ఉంటుంది, లేకపోతే అంటే మీరేమనుకుంటారు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందా అంటే ఈ ప్రభుత్వం? రానున్న హామీల అమలు అంటూ ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్లో 29 స్టేట్స్లో ఏ స్టేట్లో కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన గవర్నమెంట్ ఒకటి కూడా లేదు. ఓకే, అంటే పూర్తి కాకపోయినా 100% కాకపోయినా majority ప్రజలకు 60% ఆఫ్ ద హామీలు అమలు చేసింది. ఆల్రెడీ ఒకటి గ్యాస్ సిలిండర్ ఒకటి చేశారు. నెక్స్ట్ మే నెలలో అన్నదాత సుఖీభావం అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు. ఈ మొత్తం చేస్తారు వరుసంగా. నమ్మకం అయితే ఉంది మీకు? నమ్మకం అయితే ఉంది ఉందండి. ప్రజలకు కూడా ఉంది. ఉండకపోతే జనానికి మినిమం సంక్షేమం కూడా అందించకపోతే రిజల్ట్స్ ఎట్టుంటాయో తర్వాత మనం తెలిసింది కదా. చెందే కదా సార్. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్, ఆయన పనితీరు ఎలా ఉందండి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన చరిష్మా ఆయనకుంది. ఆయన డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ పదవి కాదు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం అనే పదానికి అర్థం లేదు. అది ఓన్లీ ఒక మినిస్టర్ ఎలాంటిదో అలాంటి మన. అంతకుముందు హోంమంత్రి చంద్రరాజప్ప చేశారు, ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. కాకపోతే ఆయన సినీ గ్లామర్ కాబట్టి కాస్త ఎక్కువ చెప్పుకుంటారు అంతే. అదే సార్, పనితీరు ఏమన్నా ఉందా అంటే గెలిచాక? ఆయన పార్టీని కాపాడుకోవడం, ఆయన పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఆయన ఏదో చేస్తుంటాడు. ఓకే సార్, ఫైనల్ ఒకటే ప్రశ్న సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అది జనరల్ అండి. మొత్తం వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటాం. ఈ మొత్తం మొదటి నుంచి జరుగుతాను కదా. అదొకే, ఇప్పుడు పెడుతున్నారా అంటే అది అనేది అక్కడ వాళ్ళ మా కాన్స్టిట్యున్సీలో అలాంటి ఏమీ లేదు. వాళ్ళు అంతమంది ఏమైనా చేస్తుంటే అలాంటివి మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. రివెంజ్ ఉంటుంది కదా. 4 ఏళ్ళ సమయం ఉంది సార్, అలా ఉండొచ్చు. నేను మార్పు అనేది ఉంటేనే బాగుంటుంది, ఎల్లప్పుడూ ఒకళ్ళు ఉండటం బాగుంటుంది అనుకుంటున్నాను. అదొకే, ఆ తర్వాత ఓకే, ఈ 4 ఏళ్ళు ప్రజలకు ఎలా ఉండొచ్చు అని నేను అడిగేది. స్టేట్ క్యాపిటల్ ఒకటి బాగుంటుందండి. ఓకే, ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? 60% ఓకే. 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల 10 నెలలు పూర్తయింది, ఇంకా సంవత్సరం అలా. రేపు జూన్లో కదా ప్రమాణ స్వీకారం. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏం సార్, మంచి ప్రభుత్వం సార్ ఇది. మంచి ప్రభుత్వం సార్. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు పార్టీ సార్ నేను. అంటే ఈ 10 నెలలు అయిపోయింది కదా. అవును. ఈ 10 నెలల మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం మంచి ప్రభుత్వం సార్ ఇది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ మా సొంత ఊరు సార్, మాది పులివెందులు మాది. ఆయన పిల్లప్పటి నుంచి చాలా వాళ్ళ తార మాదిగా అభివృద్ధి డెవలప్ చేశారు అది సార్. అంతే. దానివల్ల అతను వీళ్ళ మధ్య చంద్రబాబు నాయుడు చాలా మేలు సార్. అంటే ఏ విధంగా మేలు అంటే? అంటే అతను చేసే కార్యక్రమాలు బాగా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ భార్య వల్ల పుణ్యాన్ని ఇప్పుడు బాగా చేస్తాడు. అందువల్ల ఇప్పుడు అతను ఏం లేదు చేశాడు, బాగా చేస్తాడు ఇప్పుడు డెవలప్. కొత్త ప్రభుత్వం వచ్చింది. సో రేపు మే నెల నుంచి హామీలు అన్నీ కూడా అమలు చేస్తామంటున్నారు. ఎలా ఉండొచ్చు? మాదేం హామీ లేదు సార్. మాది ప్రజలకు సంబంధించి అది ప్రజలు చేస్తాడు సార్, చేస్తాడు ఇప్పుడు. మరి అమరావతి, పోలవరం పరిస్థితి ఏంటి? అమరావతి ఇప్పుడు డెవలప్ బాగా చేస్తారు. ఇప్పుడు డబ్బు గవర్నమెంట్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తారు. లేకపోతే ఏం చేయలేరు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అతను డ్యూటీ అతను చేస్తున్నాడు సార్. గెలిచిన తర్వాత పని చేస్తున్నారా అంటే? చేస్తున్నాం, బ్రహ్మాండం చేస్తున్నారు సార్. ఫైనల్ గా సార్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అక్రమ కేసులు టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? పెట్టలేదు సార్ కేసులు. చంద్రబాబు పెట్టనన్నాడు. పెట్టే స్థితిలో లేదు ఇప్పుడు. అంటే లోకేష్ పెడతాడు సార్, కేసులు పెడతాడు. నడుస్తున్నారు ఖచ్చితంగా. లోకేష్ పెడతాడు, కేసులు పెడతాడు సార్. చంద్రబాబు ఏమన్నా నిదానంగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటామని చెప్తున్నాడు. ఈయన మాత్రము తొందరగా తీసుకోవాలి కేసులు అని ఈయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడప్పుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళు చెప్పేది అంటే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని. అంతే. ఎంతవరకు నిజం అది? అది నిజమే సార్. కరెక్ట్. చంద్రబాబు నాయుడు కరెక్ట్ కేసులు పెడతాడు. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? ఫైనల్ ఏం లేదు సార్, చంద్రబాబు ప్రభుత్వం బాగుంది సార్ ఇప్పుడు. అది ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మంచిగానే ఉన్నది, బాగానే ఉన్నాయి, అంతే మంచిగా ఉన్నాయి. ఆయన ఉంటేనే డెవలప్ అవుతుంది, లేకపోతే ఎవరి వల్ల కాదు. చేస్తారు. ఇప్పుడు మా పిల్లి ఈ పిల్ల అవన్నీ వద్దు. రాష్ట్ర డెవలప్ కావాలి. రాష్ట్ర డెవలప్ అయితే మస్తు ఉంటుంది. అన్ని రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది.
అవి ఫ్రీ ఇస్తారు, ఇది ఫ్రీ ఇస్తారు, వాళ్ళు ఇచ్చింది వీళ్ళు ఇచ్చింది అది అవసరం లేదు. రాష్ట్ర డెవలప్ కావాలంటే అదే మంచుకుంటుంది. ఆయన చేస్తారనే ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. చేస్తారా అంటే చేస్తారు నమ్మకం ఉన్నది. నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు ఒక తెలంగాణ అప్పుడు 10 ఏళ్ళు సర్వీస్ చేశారు, అంతకుముందు చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తారు. ఆయన అనుభవసారి అందరి అన్నీ వస్తే ఎవరు కాదు, ఆయన అయితేనే మంచిగా ఉంటుంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? మర్యాద మనిషి చంద్రబాబు నాయుడు, మర్యాద రాండి పోండి మంచి మర్యాద మన నమ్మకం. ఈయన అట్లా కాదు, ఈయన కొద్దిగా మర్యాద లేదు, అంతే తేడా కానీ అది లేదు. చంద్రబాబు నాయుడు చాలా మర్యాద మనిషి, వెలుగుల మనిషి, మంచి మర్యాద మాట్లాడతారు. అసెంబ్లీలో కానీ ఏదైనా పార్లమెంట్ అన్ని మర్యాద మాట్లాడతారని. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన కూడా, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉన్న వరకు ఆయనకేం బాధ లేదు. కూటమిలో ఉన్నారు అంతే. ఆయన కూడా కష్టపడ్డారు, కలిసినాక పని చేస్తారు. బాబు గారు ఉంటేనే తండ్రి ఆయనది మొత్తం ఈయన కూడా పని చేస్తున్నారులే, పని చేస్తున్నారు, అట్లేం లేదు. పవన్ కళ్యాణ్ కూడా మంచిగా ఈయన దగ్గర ఉంటే మంచిగానే డెవలప్మెంట్ అవుతారు. కానీ మొత్తం చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటాయండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకా 20 ఏళ్ళైనా రావాలి. ఒకటే బాబు ఇబ్బంది పెట్టను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం. అక్రమ కేసులు పెడతలేదు, అయినా అట్లాంటి మనిషి కాదు చంద్రబాబు నాయుడు. అంటే మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీ ఓటు ఎత్తా కదా మాకు తెలుసు. లేదు అలాంటి ఏం లేదు. మంచిగా ఉండే ఆయనే మళ్ళీ ఆయననే. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి? గవర్నమెంట్ మంచి గవర్నమెంట్, మంచి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవుతుంది, అన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్ మంచిగా అవుతుందండి. మళ్ళీ ఆయన కూడా వచ్చినా కూడా మంచి బాగానే అవుతుందండి. చెప్పొచ్చు. నా ప్రశ్న ఏంటంటే, ఈ టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగానే ఉంది అంటే? ఏ విధంగా అంటే ఆడు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఏదన్నా అప్పు కావాలంటే వెళ్తా ఉంటే అది పోలవరం పూర్తి చేయటానికి కానీ, రాజధాని పూర్తి చేయటానికి కానీ, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్పు ఇస్తా అంటే ఇవ్వకోకుండా అబ్జెక్షన్ పెట్టాడు. కిందసారి వచ్చినప్పుడు కూడా అలాగే పెట్టి రాజధాని పూర్తి అవ్వకుండా లేట్ అవటానికి ఆడే కారణం. పథకాలు అంటారా, ఏ పథకం ఇచ్చినా అవి మన దగ్గర వసూలు చేసి ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర నిలవేం లేదు అక్కడ. కాబట్టి పథకాలు వస్తున్నాయి రావట్లేదు అని కాదు, మనకి పరిపాలన సుపరిపాలన అందిస్తున్నాడా లేదనేది కావాలి. తర్వాత అక్రమ కేసులు అంటున్నారు, కేసు నేనట్లా వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణలు వాళ్ళు అలాగే చేస్తారు. తప్పు పని చేసిన వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడిపోతే ఒరిజినల్ మాటలు మాట్లాడరు కదా. ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది? అది ఆరోపణలు, ఎవరు ఆరోపణలు? ఆరోపణలు అవి శుద్ధ తప్పు, ఏమీ లేదు. కావాలని చెప్పేసి అంతకుముందు ఈ ప్రభుత్వాన్ని పడగొడటానికి కూడా కారణం ఇటువంటి ఆరోపణలు చేసే. వివేకానంద రెడ్డిని చంపించింది వాళ్ళు మనుషులే. అయినా మరి చంద్రబాబు నాయుడు చంపించేశాడని చెప్పేసి గొడ్లేసి ఫోటో వేసాడు ఆ పేపర్లో. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు జనాలందరికీ తెలుసు కదా. పక్కన పెడితే బాబాయ్ ఏదైతే ఉందో జగన్ సరిగ్గా చేయలేదు, మంచి చేస్తారని 164 సీట్లు ఇచ్చారు. మరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది ఈ కుటుంబ ప్రభుత్వం. ముమ్మాటిగా నిలబెట్టుకుంటారు సాధ్యమైనంత బట్టికి. ఎందుకంటే ఆడు అప్పులు చేసి వెళ్ళాడు, కొన్ని పథకాలు ఇవ్వలేకపోవచ్చు, దాన్ని మనం తప్పు పట్టకూడదు. అది విషయం. చేసిన అప్పులకి సంవత్సరం వచ్చేటప్పటికి 84,000 కోట్లు కట్టవలసి వస్తుంది. అది మీరు కూడా అడగాలి, అడిగే చెప్పేవాళ్ళని. అధికారం దూరం చేసినా మరి ఇప్పుడు మీరు ఆడు చెప్పిన మాటలే కదా మీరు. నా ప్రశ్న ఏంటంటే, జగన్ కి చంద్రబాబు మధ్య తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబుని అవి అప్పులు చేసేసి మన నెత్తి మీద పెద్ద బండ పెట్టాడు. ఆ బండను ఈయన కంటిన్యూ చేయకుండా కొద్దిగా తగ్గించుకుని వెళ్తాడు. అది కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కీలకంగా, డిప్యూటీ సీఎం గా. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎవరైనా పనితీరు అయినా, లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా అందరి పనితీరు బాగానే ఉంది. ఆడు ఉండగా ఏ రోజునన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది అది అని ఏమైనా వివరాలు చెప్పాడా? ఏమీ లేదు. వాళ్ళ వివరాలు చెబుతున్నారు, అది జనాలు తెలుసుకోవాలి. ఆడు ఈ పథకం ఇచ్చాడా ఆ పథకం ఇచ్చాడా అనేది కాదు కావాల్సింది. ఏ పథకం ఇచ్చినా ఆ పథకానికి ఇచ్చే డబ్బులు మనమే కట్టాలనేది ఆలోచించాలి జనాలు. అది ఫైనల్ గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం మీద డోకా లేదు, నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు, సమస్య లేదు.
న్యాయం చేస్తారంటే ఆ అవకాశం ఉండాలి కదా వాళ్ళు యువతకి.